ప్రభు నన్ను మర్చిపోయాడేమో, నా కష్టాన్ని నా నష్టాన్ని ప్రభు మర్చిపోయాడేమో, నా బాధ నుంచి ప్రభు నన్ను బయటికి తీసుకురావడానికి ఆయన ఇష్టపడట్లేదేమో అని మీరు అనుకున్నా, ప్రభు ఈరోజు మీతో ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీకు జన్మాన్నిచ్చిన నీ తల్లి నిన్ను మరచినా నేను నిన్ను మరువను అని అన్నాడు. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏం తెలుసా? మీరు కష్టములు వెళ్తున్నప్పుడు, మీరు నష్టములు వెళ్తున్నప్పుడు కూడా ప్రభు మిమ్మల్ని ఆయన చూస్తున్నాడు. ప్రభుకి నా పట్ల మంచి ఉద్దేశం మాత్రమే ఆయన కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అంటే ప్రభు నా పట్ల నేను స్వస్థత పొందుకోవాలని ఆశపడుతున్నాడు. నా పట్ల నా ప్రభు నేను రక్షణలో రావాలని ఆశపడుతున్నాడు. నా కుటుంబ పరిస్థితుల్లో నుంచి నేను బయటికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. పరలోకం ఎలా ఉంటుందంటే తెలుసా? పరలోకంలో చాలా స్తుతులు ఉంటాయంట, ఎక్కడ చూసినా సంతోషం ఉంటుందంట, అక్కడ దుఃఖం ఉండదంట, కలవరము కూడా ఉండదంట. హల్లెలూయా. ఎంతమందికి అలాంటి జీవితం కావాలండి? ప్రభు కూడా అదే ప్రతిరోజు ఆయన ప్రార్థించమంటున్నాడండి. ఏం తెలుసా? పరలోకంలో ఎలా ఉందో అలాగే భూలోకంలో కూడా జరుగునుగాక. ప్రభువా, పరలోకంలో నాకు తలనొప్పి ఉండదు, భూలోకంలో కూడా నాకు తలనొప్పి ఉండకూడదు. ప్రభువా, కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటున్నారు, పరలోకంలో కిడ్నీ ఇన్ఫెక్షన్ లేకపోతే ఈ భూలోకంలో కూడా నాకు ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే నీ కుమారుడు అన్నిటినీ సిలువలో ఆయన చెల్లించాడు. హల్లెలూయా.